సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అనుచిత వ్యాఖ్యలపై ఆందోళనలు కొనసాగుతున్నాయి. మంచిర్యాల ఐబీ చౌరస్తా నుంచి బెల్లంపల్లి చౌరస్తా వరకు భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. బాల్క సుమన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బెల్లంపల్లి చౌరస్తాలో బాల్క సుమన్ దిష్టిబొమ్మను దహనం చేశారు. మరోసారి అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు కాంగ్రెస్ నాయకులు. బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ బల్బెక్కిన మాటలు మాట్లాడుతూ మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అతన్ని పట్టుకొని ఇష్టారాష్ట్రంగా నానా మాటలు పడుతూ చెప్పుతోటి కొడతాని చెప్పు తీయడం జరిగింది. బాల్క సుమన్ ఖబర్దార్, నీకు సిగ్గు మానం ఉందా? నువ్వు కేసీఆర్ నీకు నేర్పిన నీతి అదేనా? నీకు కుసంస్కారం నీకు సంస్కారం నేర్పిన నీతి అదేనా అని అడుగుతున్నాం. నువ్వు ఒక్కసారి నీకు సిగ్గు మానం ఉంటే నువ్వు మాట్లాడేటప్పుడు నీ చెప్పు దెబ్బలు నీ పక్కకున్న మాజీ శాసనసభలను కొట్టాలి. వాళ్ళు నవ్వుతారు చెప్పు తిస్తే, ఎందుకంటే నీ నాయకత్వంలో ఓడిపోయినరు. వాళ్ళను కొట్టాలి, నీకు నువ్వు కొట్టుకోవాలి. సిగ్గు లేకుండా జిల్లా యొక్క అధ్యక్షుడు అయి ఉండి ఈ జిల్లాలో ఒక్క సీటు కూడా గెలవలే. నీది ఏ జిల్లా? నువ్వు ఏ జిల్లా నుంచి ఎక్కడికి వచ్చి బెదిరిక చెప్తున్నావు? టీఆర్ఎస్ నాయకులారా, మాజీ శాసనసభ్యులారా, మీకు సిగ్గు మానం ఉంటే ఒక్కసారి ఆలోచించండి. వేరే జిల్లా నుంచి వచ్చి ఇక్కడ మీ పైన బెదిరికం చేస్తూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మీరు సిగ్గు లేకుండా ఎన్నుకుంటూ చప్పట్లు కొడుతూ నవ్వుతున్నారు. ఈ జిల్లాలో టీఆర్ఎస్ పార్టీకి అధ్యక్షత వహించే అభ్యర్థులు కానీ అధ్యక్ష వహించే నాయకత్వం కానీ నాయకులు కానీ మీకు లేరా? మీరు సిగ్గు లేకుండా వారి నాయకత్వంలో మీరు పనిచేస్తున్నారు. మీకు సిగ్గు లేకుండా ఇంకొకసారి కూడా ఆయన జిల్లా అధ్యక్షుడు ఉంటే వాడలో ఒక సర్పంచ్ కాదు కదా, వాడు నెంబర్ కూడా గెలవలేరు, ఎంపీ సీటు ఎట్లా గెలవలేరు? ఎందుకంటే ఈరోజు బీఆర్ఎస్ కార్యకర్త ఎవరు నడగా చెప్తాడు బాల్క సుమన్ యొక్క నీతి ఏంది, ఆయన యొక్క బుద్ధి ఏంది, ఆయన ఎంత వరస్ట్ కాడో ఎవరైనా చెప్తారు. మీరు ఒక్కసారి ఆలోచించాలి. బాల్క సుమన్, నువ్వు ఎక్కడికి వెళ్ళి వచ్చి ఈరోజు చెప్పులు కొనుక్కోవడానికి కూడా నీకు గతి లేకుంటే మంచిర్యాలలో ఉన్న నాయకులు నీకు చెప్పులు కొనిచ్చిండ్రు. ఈరోజు నువ్వు మంచిర్యాల మీటింగ్ పెట్టి చెప్పులు చూపిస్తావా? ఖబర్దార్ బాల్క సుమన్.